హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఈ గులాబ్ జామున్ పౌడర్లో కొన్ని పాలు పోసుకుంటా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పటిసరికి సిరప్ రెడీ చేసుకోవాలండి. నేను ప్యాకెట్ పిండి మొత్తం కలపలేదండి, అందుకని కొంచెం ఈ కప్పు తీసుకుంటున్నానండి చక్కెర. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నాకు ఇది సరిపోతుంది. ఇది మునిగే వరకు, చక్కెర మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు మునిగే వరకు, చక్కెర మునిగే వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి. కొంచెం మరిగితే చాలండి, పానకంలాగా ఏం అవసరం లేదు. కొంచెం బాగా మరిగితే చాలు. ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యేసరికి మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మంచిగా ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఆయిల్ మరి ఎక్కువ హీట్ కావద్దండి, మామూలుగా మీడియంగా ఉండాలి. హీట్ అయిందంటే మాడిపోతాయండి, పైన నల్లగా అయిపోయి లోపల సరిగా ఉడకవండి. ఇలా వేసుకోవాలి. ఈజీ అండి ఇవి చేసుకోవడం, సింపుల్గా తొందరగా అయిపోతాయి, ఫాస్ట్గా. మంచిగా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపిస్తే తొందరగా అయిపోతాయండి. ఇట్లా అనుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇవైతే వేగిపోయినాయండి, చూడండి ఒక్క పగులు కూడా రాలేదండి. ఎప్పుడైనా సరే మనం బాల్స్ లాగా చేసుకునేటప్పుడు కొంచెం ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేస్తే పగుళ్ళు ఎక్కువ రావండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, అది ఫాలో అయితే గులాబ్ జామున్ పగిలిపోయినట్టు రావండి. రెడీ అయినాయండి. ఇవి తీసుకొని పక్కకు వేసుకోవాలండి. అప్పుడే సిరప్లో వేయొద్దు. సిరప్లో వేయడం వల్ల ఎక్కువ మెత్తగా అయిపోయి ఇచ్చుకోపోయినట్టు అవుతాయండి. కొంచెం సేపు పక్కన పెట్టు. సిరప్ కూడా రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని కూడా కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే వేసుకోవద్దు, ఒక 5 నిమిషాలు అట్లా ఆగి వేసుకోవాలి. ఈ సిరప్ మరిగేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి కొద్దిసేపు. చూడండి ఫ్రెండ్స్, గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీ మెథడ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.